మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇలా అన్నారా? చాలా పొగరు, చాలా యాటిట్యూడ్ కదా! మాట్లాడడానికి కూడా కష్టమే ఆమెకి. అలాగే మీరెప్పుడైనా ఎవరి గురించైనా ఇలాగే అనుకున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రతి చిరునవ్వు వెనుక ఒక కథ ఉన్నట్లే ప్రతి మౌనం వెనుక కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఛానల్ విజయ. ప్రపంచంలో చాలామంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో, ఎంత భయం ఉందో, ఎంత ఒంటరితనం ఉందో మనకు తెలియదు. మీరెప్పుడైనా నేను బాగున్నాను అని నవ్వుతూ చెప్పి ఒంటరిగా వెళ్ళి ఏడ్చారా? మనం మోసే భారాలన్నీ ఎప్పుడూ భుజాల మీదే ఉండవు. కొన్ని భారాలను హృదయం నిశ్శబ్దంగా మోస్తూ ఉంటుంది. ఆ భారాలు గతంతో ముడిపడి ఉండవచ్చు, అనారోగ్య సమస్యలు అయి ఉండవచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులైనా అయి ఉండవచ్చు, అలాగే కుటుంబ సమస్యలు, ఎవరు అర్థం చేసుకోవడం లేదనే బాధ. ఇవన్నీ కనిపించని భారాలు, ఎవరు చూడలేరు కూడా, కానీ వాటి బరువు మాత్రం చాలా ఎక్కువ. బాధలో ఉన్నప్పుడు కూడా నేను బలంగా ఉండాలి, ఏడవకూడదు, ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు, ఎవరు అర్థం చేసుకోరు అని అనుకుంటూ బాధను మనసులో దాచుకుంటాం. ఒకసారి ఊహించండి, ప్రతిరోజు ఒక సంచిలో ఒక్కో రాయి వేస్తూ వెళితే మొదట బరువు తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సంచి మోయడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు మన మనసు కూడా అంతే. చెప్పకుండా మనసులోనే దాచుకున్న బాధలన్నీ రాళ్లలాగా పేరుకుపోతూ ఉంటాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందంటే, చిన్న విషయాలకే కోపం, నిద్రలేమి, అలసట, ఒత్తిడి, ఎవరితో మాట్లాడాలి అనిపించకపోవడం. కొన్నిసార్లు మనం ఇంట్లో అందరితో కలిసే ఉన్నా ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఎవరికీ తెలియని మనం మాత్రమే మోస్తున్న ఈ భారం నుంచి మనం విముక్తులం ఎలా అవ్వాలి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. మన బాధని మనం అంగీకరించాలి. వీ షుడ్ నాట్ రిజెక్ట్ ఇట్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, బాధపడడం బలహీనత కాదు, ఏడవడం తప్పు కాదు. మన మనుషులం, అది సహజం. బాధ వచ్చినప్పుడు బాధపడడం, అలాగే బాధగా ఉన్నప్పుడు ఏడవడం అనేది మానవ సహజం. ఈ రెండు విషయాలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు వినే ఉంటారు, బాధను పంచుకున్నప్పుడు దాని భారం అనేది తగ్గుతుంది. అలా అని అందరితో మన భారం పంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ మాటను గోప్యంగా ఉంచగల వ్యక్తి, మిమ్మల్ని మీరుగా అర్థం చేసుకునే వ్యక్తి, మీ మంచి కోరుకునే వ్యక్తిని గుర్తించండి. ఆ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. మీ మనసులో బాధ పంచుకోండి. నమ్మకమైన వ్యక్తితో మన భారాన్ని పంచుకున్నప్పుడు సమస్య వెంటనే పరిష్కారం కాకపోవచ్చు, కానీ మన సమస్య చెప్పినప్పుడు మనసుతో విని మన భావాలను అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నప్పుడు మన మనసులో ఉన్న భారం చాలా వరకు తగ్గుతుంది. అలాగే సమస్యను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఎవరు ఏ భారం మోస్తున్నారో మనకు తెలియదు, కాబట్టి కనిపించే ప్రవర్తనను చూసి వెంటనే జడ్జి చేయకండి. ఎవరైనా చిరాగ్గా మాట్లాడితే వెంటనే పొగరబోతు అని ముద్ర వేయకండి. ఎవరైనా మౌనంగా ఉంటే గర్వం అని అనుకోవద్దు. ఎవరైనా మనల్ని దూరం పెడితే వాళ్లకు మనం అవసరం లేదు అని నిర్ణయించుకోవద్దు. వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో, వాళ్ళు ఎలాంటి భారాన్ని మోస్తున్నారో మనకు తెలియదు కదా. విమర్శించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. జడ్జి చేసే ముందు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన మాటలు ఎదుటి వాళ్ళ గాయాలను ఇంకా పెంచేలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన మాటలు ఆ గాయాలకు ఒక మందులా పనిచేయాలి. మన చిరునవ్వు, మన ఓదార్పు, అలాగే బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడిగే ఒక ప్రశ్న వారి జీవితాల్లో ఆశలు చిగురింపజేసి, ఆనందాన్ని నింపి, ధైర్యంగా ముందుకు అడుగు వేసేలా మన మాటలు వారికి తోడ్పాటునివ్వాలి. మనం ఎలా అయితే మనకు తెలిసిన భారాన్ని మోస్తున్నామో, మనం కలిసే ప్రతి వ్యక్తి కూడా తనకు మాత్రమే తెలిసిన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి బాహ్య ప్రవర్తనను మాత్రమే చూసి ఒకరినొకరు విమర్శించుకోకుండా, గాయపరచుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుందాం, బలపరుద్దాం, కలిసి
ముందుకు నడుద్దాం. The world needs more kindness now than ever before. Let us choose to understand before we judge, to love before we criticize, and to lift others up instead of tearing them down. ప్రేమించడం, అర్థం చేసుకోవడం, దయ చూపించడం ఇవన్నీ మనతోనే ప్రారంభిద్దాం. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బీ కైండ్ టు వన్ అనదర్. సో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.